నేను ఒక్క రోజు ఫార్మర్ లాగా బతుకుదాం అనుకుంటున్నా. కాలుతో తొక్కు దాన్ని. తొక్కాలా? వాట్ యు కాల్ ఎ కౌ దట్ ప్లేస్ క్రికెట్ రియలీ వెల్? ఈ కప్పు లోపల బల్లి ఉచ్చకన్నా తక్కువ నీళ్ళు ఉన్నాయి. ఒక ఫార్మర్ బతుకు ఎంత కష్టమో, ఒక ఫార్మర్ బతుకు ఎంత సుఖమో, ఒక ఫార్మర్ బతుకు ఎంత నెక్స్ట్ లెవెల్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈరోజు హెల్ప్ చేయడానికి వి హావ్ ఆద్విక్. ప్లీజ్ ఎంటర్ ద ఫ్రేమ్. దిస్ ఇస్ ఆద్విక్. హి ఇస్ ద ఓనర్ సుసాన్. ఈ పొలం నీది కాదు కదా, మీ డాడీది కదా, కబ్జా చేశారు కదా. యా ఎండింగ్ లో నాకు ఫార్మర్ సర్టిఫికేషన్ ఆద్విక్ ఇస్తాడు. ప్రతి మిషన్ తర్వాత ఫెయిల్ సక్సెస్ చెప్తాడు. అన్ని ఒకలా క్లియర్ చేస్తే దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫార్మర్. లెట్స్ ఫైండ్ అవుట్ ఒక్క రోజులో నేను ఫార్మర్ అయిపోతానో కాను. మిషన్ 1 మేకింగ్ ఫ్రెండ్స్ విత్ ఎ కౌ. అన్న నీ పేరేందన్న? మల్లేషా. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అన్న? 1 year. కావుతో నాకు ఫ్రెండ్స్ చేపిస్తావా? చేపిస్తాను. అన్నిటికన్నా ఫ్రెండ్లీ అవుతాని. ఓగో వస్తున్నాయి. ఓగో నేను అక్కడ రావడం కష్టము. నేను రావాలా? నాకు భయం అవుతుంది అన్న. పక్కా కదా? ఓ మై గాడ్, అసలు దీనికి ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థమైతలేదు. ఫుల్ భయం అవుతుంది. ఏం కాదు కదా? ఏమన్నది కదా? అమ్మో కొమ్ములు ఉన్నాయి అన్న. ముట్టుకోవచ్చు కదా? ఓకే, గుడ్ బాయ్ బ్రదర్, గుడ్ బాయ్. అమ్మో తోకతో కొట్టింది బ్రో, తోకతో కొట్టింది. పేరేందన్నా? ఉషాదేవి. హలో ఉషాదేవి. తోకతో కొడుతుంది. అన్న రెడీ అవుతుంది గుద్దానికి. ఒక ఆవు అయితే కొంచెం ఒక 5 seconds కోసం ఫ్రెండ్ అయింది. ఓగో వస్తున్నాయి మళ్ళా. ఓకే, ఉషాదేవి మనకి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అయింది ఒక 5 seconds కోసం. సక్సెస్ బ్రో? సక్సెస్ అంటే ఫ్రెండే కదా ఇప్పుడు. రాత్రి వచ్చిన ఏమన్నది కదా? రాత్రి వస్తే ఏమంటది? ఏమో. What do you call a cow that is standing in between road? Move. అన్న నాకు ఒకటి అన్న, నేను పెడతా. ఓ పెద్దది వస్తుంది. హలో, ఎవరికైనా కావాలా? ఎక్స్క్యూజ్ మీ సార్, 10 rupees ఓన్లీ, మంచి క్వాలిటీ. హలో, ఇవన్నీ అమ్మాయిలా? ఇవి ఎలా ఉన్నాయి? అమ్మాయిలే ఉండొచ్చు. దా ఓ తీసి. ఓ పెద్దది వస్తుంది. అమ్మో పెద్దది వస్తుంది. ఆల్ఫా మేల్ జస్ట్ స్టోల్ గోవిందాస్ ఫుడ్. ఇప్పుడు నీళ్ళు నింపుతున్నాము. ఈ నీళ్లు కౌస్ కోసాము. ఇంకా వదా నీళ్ళు. H2O, సోర్స్ ఆఫ్ లైఫ్, వాటర్. అంబా మూవ్, ఇక్కడికి మూవ్, జల్దీ మూవ్. బ్రో టెల్ సిల్క్ వాట్ డస్ ఎ కౌ డ్రింక్? మిల్క్. తాగురి, మంచి నీళ్ళు తాగురి. కిన్లే వాటర్ ఫ్రెష్ ఫ్రమ్ ద వెల్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కూడా రండి. నా కాడు కాదు, నీళ్ళ కాడు. నా కాడు కొద్దబ్బా ప్లీజ్. What do you call a cow that plays cricket really well? Comment below. No, I have the answer, but you can still comment below. The answer is Virat Kohli. Sachin Tendulkar also. ఇప్పుడు నేను కౌస్ కోసం ఒక స్టాండప్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఇఫ్ ఐ గెట్ అ లాఫ్ ఫ్రమ్ ఎ కౌ. నేను నా కుక్కతో చైనా వెళ్ళినా, నేను తిరిగి వచ్చిన, కానీ నా కుక్క టేస్ట్ బాగుండే. ఓకే, టఫ్ ఆడియన్స్, టఫ్ క్రౌడ్. హౌ డు యు సే వాక్ స్లోలీ టు ఎ ట్రాన్స్జెండర్? చెకోస్లోవాకియా. వెరీ టఫ్ ఆడియన్స్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది హ్యూమన్ ఎవల్యూషన్ జరిగిందా లేదా, అసలు మన మనుషులు కోతులు ఉండేనా లేదా? నీకు ట్రఫుల్ కేక్ అంటే ఇష్టమా బ్రో? లేదు బ్రో, ఐ లైక్ ఓన్లీ టోఫు. టోఫువా? బ్లాక్ టోఫు. ఇప్పటి వరకు మనము కొన్ని ఆవులని ఫ్రెండ్స్ చేసుకున్నాము. ఆవుకి ఫుడ్ కూడా పెట్టినాము, కొంచెం నీళ్ళు కూడా పెట్టినాము. కష్టపడ్డాం అంటే అన్న కష్టపడ్డాడు, మేము క్రెడిట్ తీసేసుకున్నాడు. యా, వి టేక్ కంప్లీట్ క్రెడిట్ ఆఫ్ ద అన్న. ఆల్ ద ఆవు యాక్టివిటీస్ డు యు థింక్ ఇస్ సక్సెస్ఫుల్? యు టుక్ ద క్రెడిట్ బ్రో. సో ఇప్పుడు నేను ఏం చేయమంటావు? గోబర్ తీసేసి. ఎందుకు గోబర్ తీయాలా? యా బ్రో, నేను అది చేయలేను బ్రో. ఏమన్నా చేస్తా కానీ అది చేయను నేను. ఫార్మర్ బతుకు కిరాకు ఉంటుంది అనుకున్నా. ఈ పెండ తీసి వేయాలట. ఓ మై గాడ్, ఇంత పెండ జరిపిన ఈ నుంచి ఆడికి. ఫార్మర్ అప్రూవల్. నువ్వు 5 minutes లో 5 scoops వేసినావు. 1 hour లో ఫార్మర్ అనేది మొత్తం తీసి వేసేస్తావు. బ్రో నాకు అప్రూవల్ ఇస్తావా, లేకపోతే గోబర్ గ్యాస్ లో నేను వేసేస్తా, ఇట్లా నూకేస్తాను నేను లోపలికి. ఐఎమ్ ఐ అప్రూవ్డ్ ఆర్ నాట్? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అక్కడ ఆవేదో మంచి పెండ పెట్టిందట, పోయి చూసిరా. మామంటే తినేసేవారు. మంచిగా సండే ఇంట్లో పండుకోకనట ఈ ఫామ్ కి వచ్చి పెండతో ఆటలాడుతున్నా. బ్రో నా లొంగి జారిపోతుంది. బ్రో డోంట్ షూట్. ఇప్పుడు మనం వచ్చినాం లెవెల్ 2కి. ఇప్పుడు నేను మామిడి కాయలని పండ్లని చెట్ల నుంచి తెంపి ఇంటికి తీసుకుపోవాలి. ఓ ఇట్ కేమ్ అవుట్ డైరెక్ట్లీ లైక్ దట్ ఓన్లీ. ఏ అన్న. ఓ ఫక్.
అన్న ఒక్క నిమిషం ఆగు. వాటర్ క్యాచ్ లెట్స్ గో. బ్రో ఒక పని చేయి, నీళ్ళు వేసేసుకో. బ్రో సరిపోతాయి బ్రో. బ్రో ఇట్రా. దీన్ని తగిలేడితే ఎంత లాస్ వస్తుంది? 20 to 40,000. 1000 అంతేనా? నో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే. నడు బ్రో, చాలా కష్టపడ్డాం. టైమ్ టు కుక్ సమ్ లంచ్. ఏం చేసుకుంటాం ఈరోజు? చికెన్ కర్రీ. ఎక్కడ కుక్ చేసుకుంటాం? ఇక్కడనా? లెట్స్ డూ సమ్ కుకింగ్. ఒక పొలంలో ఒక రైతు ఎలా చికెన్ కర్రీ వండుకుంటాడో చూసి నేర్చుకోండి. ఒక పొలం వాడే నైఫ్ నెక్స్ట్ లెవెల్. దీంతో ఏమేమి కోస్తారు? వెల్కమ్ టు 11-3 ఆఫ్ లివింగ్ లైక్ అ ఫార్మర్. ఇక్కడ మనము చికెన్ ఫ్రై చేస్తున్నాము ఒక ఫార్మర్ లాగా. చూద్దాము అది ఫ్రై అవుతుందా, ముద్రు కర్రీ అవుతుందా? ఎందుకంటే ఐఎమ్ ద వర్స్ట్ చెఫ్. మంచి కుక్ చేయడానికి ట్రై చేద్దాం. ఆహా, ఇది తిన్నాక ఉంటది మనకి. ఓహోహోహో. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసేద్దాం. నేను చికెన్ కర్రీ చేస్తున్నావు, నువ్వు తింటున్నావు. ఇది నువ్వు బతుకుల బెస్ట్ చికెన్ కర్రీ కావాలి. పొలంలో వండుతున్నాం, రైతులాగా వండుతున్నాం, ఫీల్ ఉంది. ఏదేమన్నా కానీ ఐ ట్రస్ట్ ఓన్లీ టాటా సాల్ట్. ఓ, ఇది ఆశీర్వాద్. ఐ ట్రస్ట్ ఓన్లీ ఆశీర్వాద్ సాల్ట్. మన ఆనియన్స్ ఇంకా మిరపకాయలు మంచిగానే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసే టైం వచ్చింది. ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మంచిగా మూత వేసేసినాము. 25 నిమిషాలు మంచిగా కుక్ కానిస్తే లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. నాకు తెలిసి ఫామ్ హౌస్ వదిలి మనం పోము. ఆ పాము ఇప్పుడు ఏడుందో తెలియదు. అది కూడా ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడతాం. దీనిలోకి ఒక్క చుక్క కూడా కింద పడకుండా గ్లాస్ నింపుతాం. ఓకే, ఏమైందన్నా ఇప్పుడు? ఒక్క చుక్క కాదన్నా, 100 చుక్కలు పట్టాయన్నా. ఈ కప్పు లోపల బల్లి వచ్చే కన్నా తక్కువ నీళ్ళు ఉన్నాయి. Your inner parts will be sticky right now. I like some nut in my mouth, nut water. మన చికెన్ కర్రీ మంచిగా ఉడికింది. కొంచెం స్పైసెస్ వేసి టేస్ట్ చేద్దాం దీన్ని. కొంచెం ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్ కరివేపాకులు కూడా వేసేద్దాము. టేస్ట్ గుమగుమలాడిపోతుంది. ఓ, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కూర ఎర్ర లేదట, అయితే ఇంకొంచెం కారం వేద్దాం. పోయినట్టే మనం. మన రైతుడి చికెన్ ఫ్రై ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, బంద్ చేస్తున్నాను. లంచ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ మన సినిమాటోగ్రాఫర్ అట. ఏం సినిమాటోగ్రాఫర్? చేతిని మంచి కోసుకుని ఇట్లా. ప్లస్ మనకి రోగం ఉందట, ఒక్కసారి బాడీ కట్ అయితే బ్లడ్ వస్తూనే ఉంటదట. వావ్, అమేజింగ్ బ్రో. హలో, రికార్డింగ్. ఆవు ఇక్కడ మంచి దొడ్డిపోతుంది. ఓవర్. ఆవు దొడ్డిపోతుంది, ఏం చేయాలో చెప్పండి జల్లి. దాన్ని పట్టుకో అన్న, పట్టుకొని దాన్నే వదిలే. 2 ఆవులు దొడ్డిపోతున్నాయి బ్రో. ముడ్డిలో కానీ పార్టీ అందరికి వస్తాయి, నీకు కూడా వస్తాయి కదన్నా. ఓకే, మన చికెన్ కర్రీ తయారైపోయింది. తీసుకోదాం ఇప్పుడు. ప్లేట్ రికార్డ్. నైస్ బ్రో, మంచిగా కడుగుతాను మంచిగా. కానీ తినేది వెనక సైడ్ నుంచి తిని. తోపు. నైస్ బ్రో, రియల్ నైస్. మన ఫార్మర్ ఫుడ్ తిందాం ఇప్పుడు. మంచిగా ఆవు పెండ స్మెల్ వస్తుంది. ఫస్ట్ మీ డాడీ చేసిన గుడ్డు కర్రీ ఎట్లుందో తిందాం. మంచిగా వేసిండు మీ డాడీ కారం. నోట్లో మండుతుంది. చికెన్ ఎట్లుందో తిందాం. చికెన్ మంచిగా ఉడికింది. అసలు ఉడికి మొత్తం కీమా చేసినాం దాన్ని. బ్రో, చికెన్ కూడా మంచిగా ఉంది. ఉడికింది మంచిగా. చికెన్ ఎట్లా ఉంది? బాగుందా? గుడ్డు కర్రీ బాగుందా? చికెన్ బాగుందా? నిజంగా level 3 పాసా కుకింగ్ లైక్ ఎ ఫార్మర్. Come alive with Literal Freshness. Fresh is back. ఆవులు ఈ రూమ్ లో పడి దొడ్డిపోతున్నాయి. నేను మనిషిని, నాకు కొంచెం క్లాస్ ఉంటుంది. సో చెట్లలో పోతున్నా. రికార్డింగ్ ఆపేసేవారు. జల్ది ఆపేసేవారు. రికార్డింగ్ ఆపే బ్రో.
ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్కి వచ్చేసినాము. ఈ లెవెల్లో నేను ఏం చేయాలో చెప్పు. ఈ లెవెల్లో నువ్వు ఏం చేయాలంటే మేమిద్దరం కూర్చుంటాం విత్ ఈ కట్ట నువ్వు తీసుకొస్తాం, నువ్వు లేపుకోవాలి. నేనేమో 60 kg. ఓకే, ఈ లేపు ఆడదాకా తీసుకోవాలి అంతే కదా. ఈజీ, ఒక్క నిమిషంలో తీసుకోవద్దు. బ్రో నా లుంగి ఊసిపోతుంది. అయితే చాలా కంప్లీట్ చేయలేవా? ఓ ఒక రైతు ఒక రోజులో ఎంత కష్టపడతాడో ఈ వీడియోలో నాకు తెలిసింది. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కమెంట్స్ లో చెప్పండి. టాప్ కమెంట్ ఏది చెప్తే అది చేస్తా. హిట్ లైక్, హిట్ సబ్స్క్రైబ్ అండ్ ఆబ్వియస్లీ కమ్ బ్యాక్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనము కొంచెం నెక్స్ట్ లెవెల్ ఫార్మర్ ఫన్ చేసినాం. అండ్ ఆల్ థ్యాంక్స్ టు అద్వైత్. షౌట్ అవుట్ టు అద్వైత్. అండ్ అద్వైత్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఏ సినిమా లాగించున్నాడు? ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా పెద్ద వీడియో ఇది. ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా ఎక్కువ ఫేమస్ వీడియో, మంచి వీడియో ఇది. సో హీఈస్ ఆర్ న్యూ మెంబర్ ఇన్ టీమ్. హీఈస్ ఆర్ నెక్స్ట్ లెవెల్ బ్రో. సో ఫక్ యూ టు అద్వైత్ ఫ్రెండ్ ఫర్ యాక్టింగ్ ఇన్ ఉస్తాద్ సింగ్. పోయి వండుకో. బాయ్.